ఐనవోలు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఆదివారం నుంచి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని, జాతర ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన ఈ 69 న్యూస్తో మాట్లాడారు. జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని, అలాగే శానిటేషన్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. Dami. ఎట్లయితే అట్లా ఏ పరనామం
శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు హన్మకొండ జిల్లా 2025 సంవత్సరానికి విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాల జాతర జరుగుతుంది. మెయిన్ బ్రహ్మోత్సవాలు వచ్చేసి మనకు 13, 14, 15 ఈ 3 రోజులు ఉత్సవాలు ఉంటాయి. ఈ 3 రోజులలో వస్తున్నటువంటి భక్తజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. మనకు వివిధ జీపీల నుండి, మనకు పురపాలక సంఘం నుండి, మన దేవాలయం నుండి సుమారు ఒక 500 మంది స్టాఫ్ని తీసుకొని వాళ్ళతోటి నిరంతరంగా శానిటేషన్ శుభ్రపరిచేసి చెత్తను కూడా డంపింగ్ చేసే విధంగా కూడా 10 ట్రాక్టర్లను కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్స్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ కూడా ఏర్పాటు చేసేసాం. అంతేకాకుండా మనకు ఈ చల్వ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లలో కూడా వాటర్ కూడా సప్లై చేయడానికి కూడా ట్యాప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యన వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకేంటంటే ఈ యొక్క జనానికి దూర ప్రాంతాల నుండి రావడం జరుగుతుంది. అందుకోసం బయట కూడా మనము షవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది, డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా మాకు సహకరించి సుమారు ఒక 400 మంది పోలీస్ సిబ్బంది డిప్యుటేషన్ మీద రావడం జరుగుతుంది. చుట్టూ కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు బయట పార్కింగ్ ప్లేసులలో కూడా ఎక్కడైనా దారి పొంటి వస్తుంటే కూడా ఏమైనా ఇబ్బందులైనా కూడా మనకు సీసీ కెమెరాలలో చూసేసి వాళ్ళని వెంబడే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొత్త వైరస్లు కూడా రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా హెల్త్ వారి సూచనల మేరకు వారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికి కూడా మాస్కులు ప్రొవైడ్ చేయాల్సిందిగా వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మనకు రవాణా అంటే ఆర్టీసీ వారు ఈ వివిధ గ్రామాల నుండి వచ్చే భక్తులను కూడా వెంటనే గమ్యానికి చేర్చే విధంగా కూడా ఇక్కడ ఆర్టీసీ వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కూడా సుమారు ఒక 40-50 బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిరంతరంగా మనకు విద్యుత్ సరఫరా ఉండే విధంగా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం. మనకు వివిధ గ్రామ పంచాయతీల నుండి సిబ్బందిని తీసుకురావడానికి కూడా ఎంపీఓ గారు, ఎంపీడీఓ గారు, మిషన్ భగీరథ నుండి కూడా మనకు నీటి సరఫరా సప్లై చేయడానికి కూడా వారి అందరి సహకారాలు తీసుకొని ఈ యొక్క జాతరకు వచ్చే మన భక్త జనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.